and welcome back to my channel Ati Sangati. This video will be all about plan with me for the month of May. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బేసిక్లీ నేను చేసే ప్రొడక్టివిటీ వీడియోస్లో ప్లాన్ విత్ మీ వీడియోస్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ వీడియోస్ వెర్ ఇన్ ఎవ్రీ మంత్ నేను ఈ ప్లాన్ విత్ మీ అనే వీడియో చేస్తూ ఉంటాను. సో మీ మంత్ని మీరు ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి. అండ్ దిస్ వీడియో ఈస్ మోస్ట్లీ ఫర్ పీపుల్ ఇఫ్ యూర్ సమ్మన్ హూ ఇస్ లుకింగ్ టు సేవ్ సమ్ టైమ్ ఇన్ యువర్ షెడ్యూల్స్ ఆర్ నాకు అసలు టైమే సరిపోవట్లేదు, టైం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు తెలియట్లేదు అనుకునే వాళ్ళకి దిస్ కెన్ బీ హెల్ప్ఫుల్ ఇన్ అ వే. అండ్ ఫర్ ఆల్సో ఫర్ పీపుల్ హూ వాంటెడ్ టు keep track of their time and keep track of their activities on a daily basis. Planning and a process ki we have two major steps. One thing is reviewing and reflecting the previous month and the other thing is goal setting. So to make things easier for you, first thing reviewing ante nenu ippudu ee video lo meeku konni journal prompts aithe cheptanu. You can just pause the video, take your paper and pen, write down, give answers to those journal prompts and prati journal prompt yokka significance kuda nenu meeku explain chestanu so that it will be much more helpful for you. So the first journal prompt here is write the highlight of the month. అంటే నీ ప్రౌడ్ మూమెంట్స్ కానీ నీకు నచ్చిన విషయాలు, మీ గురించి మీకు ప్రౌడ్గా అనిపించిన విషయాల గురించి రాయండి. సో మీకు అనిపించవచ్చు ఇవన్నీ రాయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అని. ఫస్ట్ థింగ్ యూ విల్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ది అదర్ థింగ్ ఇస్ మీకు ఎప్పుడైనా మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ఆర్ లోగా ఫీల్ అయినప్పుడు వెన్ యూ ఫ్లిప్ యువర్ పేజెస్ అ లిటిల్ బ్యాక్ you can go back on track a lot more easier. అంటే what you can actually do అనేది మీకు తెలుస్తుంది, అంటే how much you are capable అనేది మీకు తెలుస్తుంది. See, at the end of the day you are your own inspiration కోసం వెయిట్ చేస్తే కూర్చుంటే అస్సలు రాదు. బట్ few months ago నేను ఎలా వర్క్ చేశాను అనేది కనుక మీరు చూసుకుంటే it will really help you a lot. సో మీ ప్రౌడెస్ట్ మూమెంట్ని మీ గురించి మీకు నచ్చిన విషయాల గురించి ఆర్ మీ గోల్స్కి ఇంక్లైన్గా మీరు ఏమేమి వర్క్ చేశారు అన్న దాని గురించి జస్ట్ కొన్ని హైలైట్స్ లాగా రాసుకోండి. ద నెక్స్ట్ జర్నల్ ప్రాంప్ట్ ఈస్ రివ్యూ యువర్ ప్రీవియస్ మంత్లీ గోల్స్ అండ్ చెక్ దెమ్. ఒకవేళ మీరు ప్రీవియస్లీ ఏం మంత్లీ గోల్స్ లాంటివి ఏం పెట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వీడియోని అని అనుకునేటట్టయితే నో వరీస్, జస్ట్ థింక్ అబౌట్ సంథింగ్ యూ డిడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మంత్ మీరు గోల్స్ రాసుకోండి, అట్లీస్ట్ 3 మెయిన్ గోల్స్ రాసుకోండి. గోల్ సెట్టింగ్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మీరు రాసుకునే గోల్స్ దే విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ కూడా నేను ఇలాంటి వీడియో ఒకటి చేస్తాను. దెన్ యూ కెన్ యాక్చువల్లీ రివ్యూ అండ్ చెక్ హౌ ఫార్ యూ కేమ్. మీ ప్రోగ్రెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ జర్నల్ ప్రాంప్ట్ ఇస్ వాట్ వర్క్ అండ్ వాట్ డింట్ వర్క్. ఒకవేళ మీకు గోల్స్ రాసుకునే అలవాటు ఉంటే, గోల్స్ అంటే పెద్దగా ఏమి ఉండక్కర్లేదు, చిన్న చిన్న గోల్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి 20 days జిమ్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి ఈ మంత్. ఆ 20 daysలో 15 days వెళ్ళారు ఆర్ 10 days వెళ్ళారు అంటే, సో ఆ 10 days వెళ్ళడానికి మీకు వచ్చిన మోటివేషన్ ఏంటి, లైక్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యూ గోయింగ్ టు ది జిమ్ ఆ 10 daysకి అండ్ ఆల్సో ఆర్ 15 days అండ్ రెస్ట్ ఆఫ్ ద 5 days ఆర్ రెస్ట్ ఆఫ్ ద 10 days అసలు మీరు వెళ్ళకపోవడానికి వాట్ కుడ్ బి ది రీజన్. అండ్ గైస్ యూ షుడ్ బి వెరీ ఆనెస్ట్ హియర్. ఒకవేళ లేజినెస్ ఇస్ ద రీజన్ అయితే లేజినెస్ అని రాయండి. ఎంత ఆనెస్ట్గా ఉంటే మీకే అంత మంచిది. సో నోబడీ ఈస్ గోయింగ్ టు రీడ్ దిస్. ఎవరు పనులన్నీ పక్కన పెట్టుకుని మన బుక్స్ ఓపెన్ చేసి చదవరు. అండ్ ఏం చేసినా కూడా ఇది మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసమే, కీప్ దాట్ ఇన్ మైండ్. సో ఒకవేళ లేజినెస్ అయితే ఐ ఫెల్ట్ లేజీ ఫర్ దీస్ డేస్, సో వాట్ డింట్ వర్క్ అనేది రాసుకుంటే మీరు ఎందుకు లేజీగా ఫీల్ అయ్యారు అనేది మీకు తెలుస్తుంది. ప్యాటర్న్ని నేను ఎలా బ్రేక్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ జర్నల్ ప్రాంప్ట్ ఇస్ వాట్ షుడ్ ఐ లెట్ గో ఆఫ్. సో బేసిక్లీ వాట్ ఆర్ ద హ్యాబిట్స్ దట్ ఐ షుడ్ ఫర్గెట్ ఆర్ వాట్ ఆర్ ది హ్యాబిట్స్ దట్ ఐ షుడ్ స్టే అవే ఫర్. మేబీ ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళే టైంకి యూ వర్ స్క్రోలింగ్ ఆన్ సంథింగ్ అండ్ సంథింగ్ కాట్ యువర్ అటెన్షన్ అండ్ ఆ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల మీరు జిమ్కి వెళ్ళలేకపోయారేమో. సో దిస్ కుడ్ బి సమ్ ఆర్ ది అదర్ రీజన్. యాక్చువల్ రీజన్ ఏంటో మీకు తెలుస్తుంది, సో దట్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉంటారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హవ్ సీన్ సో మెనీ సేయింగ్ దట్ నేను రిలాక్స్ అవుతున్నాను అని చెప్పి స్క్రోల్ చేసుకొని దే ఎక్సీడ్ దేర్ జిమ్ టైం. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు అట్లా చేశాను. బట్ ఐ విల్ అండర్స్టాండ్ మై ప్యాటర్న్, లైక్ నేను ఎందుకు జిమ్కి వెళ్ళడం ఫెయిల్ అవుతున్నాను అనేది. జిమ్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. సో యాక్చువల్లీ లైట్ ఫేడ్ అయిపోయింది, సో ఐ హ్యావ్ టు చేంజ్ ద సెట్టింగ్ అ లిటిల్ బిట్. సో బేసిక్లీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వెన్ వీ హ్యావ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ అవర్ మంత్, మన మంత్ ఎలా ఉండబోతుంది అన్న ఒక ఓవర్వ్యూ ఉంటే దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్ అ లాట్ అండ్ ఇట్ విల్ ఒక టైం బ్లాకింగ్ లాగా చేసేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్టే కన్సిస్టెంట్లీ. అండ్ ది ఓన్లీ ప్రాబ్లమ్ విత్ అస్ ఇస్ కన్సిస్టెన్సీ అని అర్థం అవుతుంది. అంటే ఇట్ విల్ మేక్ థింగ్స్ అ లాట్ మోర్ ఈజియర్. ఇంకా కాంప్లికేషన్ ఏమి ఉండదు, మీకే మీ డ్రాబ్యాక్స్ యాక్చువల్లీ అర్థమవుతాయి. సో లెట్స్ జంప్ ఇన్ టు ప్లానింగ్ ఫర్ ద మంత్. When you note it down, you have more chances of approaching it in a right way.
So this is all about reviewing the previous month. Now let's start setting our monthly goals. This is how I set my monthly goals, and ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు, బట్ నేను చెప్పేది మీకు ఒక ఫ్రేమ్వర్క్ లాగా హెల్ప్ అవ్వచ్చు కూడా. సో దట్స్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు లెట్ యు నో. వన్ థింగ్ ఏంటి అంటే, నేను ఎప్పుడైనా గోల్స్ సెట్ చేసుకోవాలంటే మంత్లీ గోల్స్ టాప్ 3 గోల్స్ సెట్ చేసుకుంటాను. ఓన్లీ 3 సెట్ చేసుకుంటాను, అండ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఐ కీప్ దెమ్ యాజ్ మినీ గోల్స్. బికాస్ 3 కన్నా ఎక్కువైతే ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ టు అచీవ్ దెమ్ ఆల్సో. అండ్ ఒక ఫ్యూ డేస్ తర్వాత మనకే ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద. సో అట్లా ఉండకూడదని జస్ట్ 3 గోల్స్ సెట్ చేసుకుంటాను, అండ్ ఐ జస్ట్ ట్రై టు వర్క్ ఆన్ దెమ్. అండ్ మిగిలినవన్నీ మినీ గోల్స్. వన్స్ ఇవి అవుతూ ఉంటే నాకు ఆటోమేటిక్లీ ఇన్స్పిరేషన్ వస్తుంది, దెన్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ది అదర్ థింగ్స్ ఇస్ వెల్. సో సెట్టింగ్ ది గోల్స్ ఈస్ దట్ వే. అండ్ సమ్ మోర్ బోనస్ టిప్స్ ఐ వాంటెడ్ టు గివ్ యూ రిగార్డింగ్ ప్లానింగ్ ఫర్ ద మంత్ ఏంటి అంటే, ఈ రివ్యూ అండ్ రిఫ్లెక్షన్ గోల్ సెట్టింగే కాకుండా యూ కెన్ ఆల్సో బ్లాక్ యువర్ క్యాలెండర్ with respect. Suppose if you are a person who parties a lot and you wanted to reduce that partying time, every weekend మీరు పార్టీస్కి వెళ్తూ ఉండేటట్టయితే జస్ట్ ఒక 2 weekends పార్టీస్కి వెళ్దాం, ఇంకొక 2 weekends ఐ వర్క్ ఆన్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్, అట్లా పెట్టుకోవచ్చు. సో యూ కెన్ బ్లాక్ యువర్ క్యాలెండర్ లైక్ ఓకే ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం, ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం అని. సో అట్ ది సేమ్ టైమ్ ఇట్ వర్క్స్ ఫర్ చీట్ మీల్స్ యాజ్ వెల్. సో ఈ వీకెండ్ వాట్ కైండ్ ఆఫ్ చీట్ మీల్ తిందాము, ఆర్ ఈ చీట్ మీల్ ఇప్పుడు తిందాం అనేది మీ షెడ్యూల్ మీకు పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ ఫర్ స్కిన్ కేర్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సనల్లీ స్కిన్ కేర్ ఈ మధ్య అసలు చాలా తగ్గించేసాను. సో నాకు నా క్యాలెండర్ ని బ్లాక్ చేసుకుంటా. లైక్ నేను పర్సనలీ క్యాలెండర్ బ్లాక్ చేసుకుంటా, లైక్ థర్స్డేస్ కానీ ఆర్ సాటర్డే సండేస్ కానీ యూజ్ 1 DIY ఫేస్ మాస్క్ ఆర్ అలా చేయాలి అని. బికాస్ those are the days when I get a little free time according to my schedule. So మీకు కూడా అలా మీ షెడ్యూల్ డిఫరెంట్గా ఉండొచ్చు, అండ్ మీ షెడ్యూల్ ప్రకారం మీరు కూడా కొన్ని క్యాలెండర్ బ్లాకింగ్స్ చేసుకోవచ్చు. అండ్ చీట్ మీల్స్ విషయంలో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ గోయింగ్ అవుట్ అండ్ హ్యావింగ్ సమ్ జంక్ ఫుడ్. ఇట్ కుడ్ ఆల్సో బీ అబౌట్ నాకు డైరీ పడదు, లైక్ నేను మిల్క్ తాగలేను, కానీ నాకు కాఫీ టీ చాలా ఇష్టము. కానీ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తాగలేను, జస్ట్ ఇన్ ద సిప్ వేస్తే ఇట్ విల్ బి గుడ్. నాకు లైక్ ఐ ఫీల్ లైక్ ఓ వావ్ నేను కాఫీ తాగాను అని. సో మామూలుగా అయితే బ్లాక్ కాఫీ తాగుతాను, బట్ యా ఎప్పుడైనా వెన్ ఐ వాంటెడ్ టు చీట్ ఆన్ మై సెల్ఫ్ ఇంత పాలతో కాఫీ కలుపుకుంటాను అనమాట. సో యా దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ చీట్ మీల్ నాకు. సో మీకు కూడా అలా డిఫరెంట్ అయి ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్ ఆర్ డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గో. సో apart from calendar blocking, I would also recommend you to do a weekly meal plan also, because adi mee food intake ni baga track chestundi. If you are someone who is having fitness goals or skincare goals unna, food is also major parameter అని మనకు తెలుసు, కానీ దాన్ని ట్రాక్ చేసుకోవడమే మనకి అవ్వదు. సో ఆన్ ఏ వీక్లీ బేసిస్ అట్లీస్ట్ ఇప్పుడు మీరు మంత్లీ ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ వీక్కి మీల్ ప్లాన్ ఎలా ఉంటుందో యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ రఫ్ స్కెచ్. సో మీల్ ప్లానింగ్ విషయంలో ఉండే ఒక మిస్కన్సెప్షన్ గురించి చెప్తాను. ఎట్లా అంటే, మనం ఏదైనా ఈ వీక్లో మీల్ ప్లాన్ చేసుకున్నామంటే రేపు నేను ఇడ్లీ చేసుకోవాలనుకున్నానంటే రేపు ఇడ్లీయే తినాలి, ఇంకా వేరేదేం తినకూడదు, అట్లా ఏం లేదు. ఇట్స్ జస్ట్ యూర్ గివింగ్ హెల్దీ ఆప్షన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ డోంట్ క్విక్లీ జంప్ ఇన్ టు బ్రెడ్ అండ్ జామ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో యా, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. అండ్ లాస్ట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సెట్టింగ్ యువర్ రొటీన్స్ ఆర్ సెట్టింగ్ యువర్ టైం టేబుల్. మీరు అది రొటీన్స్ అనుకున్నా, టైం టేబుల్ అనుకున్నా, వాట్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎర్లీ బర్డ్, సో నేను మార్నింగ్ లేవగలను. లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ. అండ్ అలాగే నైట్ టైం కొంచెం ఎక్కువగా మెలకు ఉండడం కూడా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఫర్ మీ. సో మార్నింగ్ టైంని నేను వీలైనంత మాక్సిమం యూస్ చేసుకోగలగాలి. అండ్ ఫర్ మీ డిపెండ్స్ సీజనలీ. ఇప్పుడు వింటర్స్ అయితే ఐ విల్ వేకప్ ఎట్ 6:36 అట్లా, సమ్మర్స్ అయితే ఐ విల్ వేకప్ ఎట్ 5:35 అట్లా. బట్ if I take my body clock for granted and summers లో కూడా 6:30 అలా లేచి అండ్ నైట్ తొందరగా నిద్రపోతే then I'll be losing some time, right? So for this month of May నేను పెట్టుకున్న some of the goals లో ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీ లేవడం is one of them. అండ్ దానికి తగ్గట్టుగా నేను నా టైం టేబుల్ రాసుకుంటా, లైక్ ఆన్ ఎ డైలీ బేసిస్ నేను ఈ టైంకి ఏది చేయాలి, ఏ టైంకి ఏది చేయాలని. సో ఇలా టైం టేబుల్ రాసుకొని ఇలా ఒక రొటీన్ సెట్ చేసుకొని మీ టైం బ్లాకింగ్ కనుక చేసుకుంటే యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి. అండ్ ఒకవేళ మధ్యలో మీకు ఫ్రీ టైం కూడా దొరికితే దెన్ ఫోన్ పట్టుకొని కూర్చుని ఆ ప్రాబ్లం అంతా ఉండదు. సో థింగ్స్ విల్ గో స్మూత్లీ. అండ్ యాజ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దిస్, యాజ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దిస్, ఒకవేళ మీకు
ఏమైనా అటు ఇటు అయినా కూడా మీరు దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చో కూడా మీకు తెలిసిపోతుంది. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెట్టింగ్ యువర్ రొటీన్స్ ఆర్ సెట్టింగ్ యువర్ టైం టేబుల్ అండ్ ఆల్సో అబౌట్ ప్లానింగ్ ద మంత్. అండ్ లాస్ట్లీ, మీరు ప్లానింగ్ బుక్ క్లోజ్ చేసే ముందు జస్ట్ చెక్ విత్ యువర్ ఇయర్లీ గోల్స్. మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు ఈ ఇయర్లో ఒక 10 థింగ్స్ అచీవ్ చేద్దాం అని అనుకుంటే అట్లీస్ట్ దాంట్లో యూ షుడ్ బి ఏబుల్ టు అచీవ్ 5, 6 వాట్ ఎవర్, యునో అట్లీస్ట్ ఏదో ఒకటి మీరు అనుకున్న వాటిలో అవ్వాలి. సో యా, మేక్ షూర్ దట్ యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ ఇయర్లీ గోల్స్. సో అది సంగతి. దట్స్ ఆల్ అబౌట్ ప్లాన్ విత్ మీ ఫర్ ద మంత్ ఆఫ్ మే. I hope you guys had some takeaway from this video. Malli kaludam. Until then, bye.